చుట్టూ ఆహ్లాదకరమైన వాతావరణంలో గడపడానికి అందరూ ఇష్టపడుతూ ఉంటారు. మనకు దొరికిన ఖాళీ సమయంలో కుటుంబంతో కలిసి టైం స్పెండ్ చేయాలి అనుకుంటాం. అలాంటప్పుడు మనం చూస్ చేసుకునే ప్లేస్లు కూడా అలాగే ఉంటాయి. చల్లటి వాతావరణంలో పావురాల మధ్య సందర్శకులు టైంని స్పెండ్ చేస్తున్నారు. ట్యాంక్ బండ్లోని పావురాల స్పాట్ నుండి మా కరెస్పాండెంట్ కీర్తన మరిన్ని వివరాలు అందిస్తారు. ప్రకృతిని ప్రేమించేవారు ఎవరైనా సరే పక్షుల్ని సైతం ప్రేమిస్తారు అని చెప్తారు. ప్రస్తుతం మనం ట్యాంక్ బండ్ మీద ఉన్నాము. ఇక్కడ మనం చూస్తున్నాం చాలా పావురాల మధ్యలో నేనున్నాను. పావురాలకి గింజలు కానీ ధాన్యాలు కానివ్వండి, పప్పులు కానివ్వండి ఇలా వేస్తూ ఉంటే అవి వాటిని తింటూ ఈ చల్లని వాతావరణంలో, అందులోనూ వర్షం పడుతుంది, ఎక్కడెక్కడి నుంచో ప్రజలు కూడా ఇక్కడికి వచ్చి వీటితో కాసేపు టైం స్పెండ్ చేస్తున్నారు. మనం ఇది అదే మాత్రమే కాకుండా జనరల్ గా ఇక్కడ ఉన్న ప్రతి పావురాల కంటే ఇక్కడ వీటిని సాకుతూ కనిపించే వాళ్ళు కూడా మనకున్నారు. పప్పు ధాన్యాలు కానివ్వండి, లేకపోతే శనగపప్పు కానివ్వండి, ఇవి తినే గింజలు కానివ్వండి, బియ్యాలు కానివ్వండి ఇలా వేస్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్న ప్రతి పావురం కానివ్వండి, ఏదైనా సరే ఇంత చల్లని వాతావరణంలో అలా పైకి ఎగురుతున్నట్టు చూడడానికి కూడా ఈ దృశ్యం చాలా బాగుంది మనకి. అండ్ ఇందాక మనం చూసాం చిన్న పిల్లలతో పాటు పెద్దవాళ్ళు కూడా ఇలాంటి ఈవినింగ్ సెషన్స్ లో, మనం ఎక్కడున్నా కూడా ఈవినింగ్ సెషన్స్ లో ఇలా వచ్చి బయటికి చిన్న పిల్లలతో ఇలా ట్యాంక్ బండ్ మీదకి తీసుకొచ్చి వీటిని అన్ని చూపిస్తున్నారు. అండ్ పైగా దసరా హాలిడేస్ కూడా కావడంతో పేరెంట్స్ అండ్ పిల్లలు కూడా బయట కాసేపు టైం స్పెండ్ చేద్దామని అనుకుంటున్నారు. అండ్ అటు ట్యాంక్ బండ్ మీద ఇక్కడికి వచ్చి ట్యాంక్ బండ్ అందాలను లైక్ చుట్టూ మనం చూసుకున్నట్లయితే చుట్టూ చెట్లతో చాలా అందంగా కనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం ఇక్కడ కూడా పావురాలు అన్ని ఉండడంతో అక్కడికి వచ్చి చిన్న పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా టైం స్పెండ్ చేస్తున్నారు. ఇటువంటి ఒక వాతావరణంలో, ఇటువంటి ఒక కూల్ ప్లెజెంట్ క్లైమేట్ లో ఇలాంటి ప్లేసెస్ కి కనుక వస్తే చాలా బాగుంటుందని చెప్పేసి అందరూ అనుకుంటున్నారు. అండ్ ఇక్కడ వర్షం కూడా పడుతుండడంతో ఏమవుతుందంటే చాలా మంది లైక్ వాహనదారులు కానివ్వండి, లేకపోతే పాదాచారులు కానివ్వండి, ఇక్కడ ఉన్న గొడుగు అంటే కొన్ని చెట్లలో మనకి లైక్ గొడుగుతో పోల్చుకున్నటువంటి షెల్టర్స్ కనిపిస్తున్నాయి. అట్ ద సేమ్ టైం మనకు కొద్ది దూరంలో బస్ షెల్టర్స్ లాగా ఇలా షెల్టర్స్ కనిపించడంతో అక్కడ కూడా చాలా మంది వర్షంలో తడవకుండా ఉండడం కోసం అక్కడికి వచ్చి ఆగి వెళ్తున్నారు. ఇంకా ఈ పావురాల విషయానికి వస్తే పావురాలలో కూడా ఈచ్ అండ్ ఎవ్రీ టైప్ ఉంటుంది. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీజియన్స్ ఉంటాయని చెప్పి మనందరికీ తెలిసిందే. చాలా మంది చెప్పడం ఏంటంటే మనం కనుక ఇళ్లలో గానీ లేకపోతే మన ఆఫీసెస్ లో గానీ ఎక్కడన్నా కొన్ని చోట్ల పావురాలు గూడు కట్టుకొని ఉంటాయి. అలా గూడు కట్టుకున్నప్పుడు బలవంతంగా వాటిని తీయకూడదు, తీసే పద్ధతి కూడా ఉంటుందని చెప్తారు. కానీ పావురాలు కొంతమంది ఇంట్లో పెట్టుకోవడం వల్ల అది శుభసూచకం కాదు అని అంటారు. నిజం చెప్పాలంటే పావురాలు ఇంట్లో వాళ్ళైనా ఆఫీసెస్ లో వాళ్ళ మనం పెంచుకున్నా కూడా చాలా మంచిది అని చెప్తున్నారు. ఆర్థికంగా మనం ఎదగడానికి, ఫైనాన్షియల్ గా మనం ఒక స్టెబిలిటీ ఉండడానికి, వృధా ఖర్చు కాకుండా ఎంత సంపాదించినా ఒక్కొక్కసారి అవి మనం వెనక్కి వేయలేకపోతున్నాం, సేవింగ్స్ పెట్టుకోలేకపోతున్నాం అని అంటుంటారు కదా. పావురాలు కనుక మన ఇంట్లో ఉన్నట్లయితే, అవి కనుక గూడు కట్టుకున్నట్లయితే ఇంకా మంచిది అని చెప్పి అప్పటి పూర్వీకులు కానివ్వండి, పండితులు కానివ్వండి చాలా మంది చెప్తున్నారు. సో మనం ఇలాంటి ఒక ఏమంటారు సొసైటీలో అంటే మనం చాలా మంది పెట్స్ ని పెంచుకుంటూనే ఉంటాము. చాలా మందికి డాగ్స్ అంటే చాలా ఇష్టం, కొంతమందికి క్యాట్స్ అంటే చాలా ఇష్టం. ఇలా చాలా మంది చాలా అనిమల్స్ ని పెంచుకుంటూ ఉంటారు. స్పెషల్లీ పక్షులకు వచ్చేసరికి రామచిలుకని కానివ్వండి, ఇలాంటి పావురాలను కానివ్వండి మనం పెంచుకున్నట్లయితే బాగుంటుంది. కొంతమంది లైక్ మనం చాలా సందర్భాల్లో చూసాము, పారెట్స్ ముఖ్యంగా రామచిలుకలు మాట్లాడుతూ ఉండడం, మనం ఇంట్లో పెంచుకున్న రామచిలుకలు తప్పిపోయినా లేకపోతే వాటికి అనారోగ్యంకి గురైన యజమానులు సైతం బాధపడుతూ ఉంటారు. ఇలా పావురాలను చాలా మంది అనుకునేది ఏంటంటే పావురాలను పెంచుకుంటే అంత శుభసూచకం కాదు అని చెప్పి. కానీ పూర్వం నుంచి వస్తున్న మాట ఏంటంటే మన పెద్దలు కానివ్వండి, మన పూర్వీకులు కానివ్వండి, ఎవరైనా సరే పావురాలను పెంచుకున్నట్లయితే అవి మన ఇంట్లో గూడు కట్టుకున్నట్లయితే మన ఇంట్లో కూడా, మన ఇంట్లో ఉన్న సభ్యులతో కూడా మనం అందరూ అలా కలిసి కట్టుగా ఉంటామని దానికి అర్థాన్ని కూడా వివరించారు. అంటే పావురాలు కనుక మన ఇంట్లో ఉన్నట్లయితే ఆర్థికంగా కూడా నిలబడతామని చెప్పి చెప్తున్నారు. ఇది ఇప్పటి వరకు కెమెరామెన్ సాంబశివతో కీర్తన, అమా న్యూస్, హైదరాబాద్.